రాష్ట్రంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వడగండ్ల వర్షం పడింది. వానలకు తోడు భారీగా ఈదురుగాలులు వీచాయి. సిటీలో ఓ భారీ వృక్షం నేలకొరగ్గా జిల్లాల్లో ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎండలు దంచికొట్టాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించగా మధ్యాహ్నం తర్వాత వానలు పడ్డాయి. హైదరాబాద్లో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. చాలా ప్రాంతాల్లో గాలి దుమారంతో పాటు వడగండ్ల వర్షాలు కురిశాయి. బోయిన్పల్లి, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడింది. సిటీలోని చింతల్, పద్మానగర్ ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రతకు ఓ భారీ వృక్షం వేర్లతో సహా నేల కొరిగింది. చెట్టు విరిగి పడటంతో విద్యుత్ స్తంభాలు ధ్వంసమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలిన ఘటనలో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, సూరారం, గండిమేసమ నుంచి కొంపల్లి, షాపూర్, గాజుల రామారం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల గాలి దుమారం, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. నిజామాబాద్లో వడగండ్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా హుస్నాపూర్లో ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పిడుగులు పడ్డాయి. రాజీవ్ నగర్ శివారులో పిడుగుపడి తాటి చెట్టు కాలిపోయింది. అకాల వర్షాలతో పలుచోట్ల వరి, మామిడికాయలు నేలరాలాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాన దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో సంగారెడ్డి చౌరస్తా మెయిన్ రోడ్డుపై భారీగా వరద చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఇక మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలంలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన పడింది. శివంపేట, నర్సాపూర్లో ఈదురుగాళ్లతో వానలు కురిశాయి. జహీరాబాద్లోనూ వర్షం పడింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భగభగా మండుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఎండల ప్రభావంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రానికి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న 2 ఎమ్మెల్సీలను కోదండరాం, అజారుద్దీన్ కు అనుమతించాలని కోరారు. అలాగే విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపైన గవర్నర్ తో చర్చించారు. ఇక రేపు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించనున్నారు సీఎం రేవంత్. కాటారం సభ వేదికగా రైతు భరోసా 2వ విడత నిధులు రిలీజ్ చేయనున్నారు ముఖ్యమంత్రి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన సమావేశంలో గవర్నర్ కోటాలో పెండింగ్లో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించారు సీఎం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకానికి ఓకే చెప్పాలని సీఎం కోరారు. ఇప్పటికే మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఆయన విషయంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు గవర్నర్. జూన్ 12న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో చర్చించారు. గవర్నర్ సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.
రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తరువాత మేడిగడ్డకు చేరుకుంటారు. ఈ బ్యారేజీలోని 7వ బ్లాకులో 18 నుండి 21 పిల్లర్ల వరకు దెబ్బతిన్నాయి. ఈ బ్యారేజీని మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించనున్నారు సీఎం రేవంత్. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రేపు యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాటారం బహిరంగ సభలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,653 కోట్లను నేరుగా రైతుల అకౌంట్లలోకి బదిలీ చేయనున్నారు. రైతు భరోసా కింద ప్రభుత్వం మొత్తం 1,50,00,000 ఎకరాలకు సాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే కుట్రలు చేసిందన్నారు మంత్రులు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు వృధా చేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వందలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు మంత్రులు. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. మేడారం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడే అవకాశమే లేదన్నారు మంత్రులు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే కుట్రలు చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్రం కుట్రలను ముందుగానే గుర్తించి ఇండియా కూటమి అడ్డుకుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు పొంగులేటి. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే దేశాన్ని పాలించేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు మంత్రి సీతక్క. దురుద్దేశంతో బీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని ఈ సౌత్ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రాలకి అన్యాయం చేయాలనే ఒక దురుద్దేశంతో కుట్రతో పూరితమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని దేశంలోని ఇండియా కూటమికి సంబంధించిన అందరూ ఆ బిల్లుని వీగిపోయేటట్టు చేసినందుకు ఆ ఇండియా కూటమిలో ఉండే ప్రతి సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, అసలు బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థలో మీరు మహిళలకు ప్రాధాన్యత ఉందా? మహిళలకు సభ్యత్వం ఉందా? మీరు 40 సంవత్సరాలు అయింది మీ బీజేపీ పార్టీ పుట్టి. కనీసం ఒక్కరోజన్నా మీ జాతీయ పార్టీకి మహిళను అధ్యక్షురాలు చేసిరా? ఈరోజు కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. కార్మికులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్స్ భద్రత కోసం గిగ్ వర్కర్స్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ ఆఫీసులో భవన నిర్మాణ కార్మికుల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. ఫస్ట్ నేను మంత్రిగా అయినప్పుడు మీరు ఏదైతే ఎదురు చూస్తున్న 6 లక్షల నుంచి 10 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలంటే మీకు మేలు కావాలి. లేదు, చాలా మంది పనిచేస్తుంటారు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇచ్చినా కానీ తక్కువనే ఇద్దాము 10 లక్షలు అని చెప్పి ముఖ్యమంత్రిని నచ్చజెప్పి నా పరిధిలో ఉన్నందుకు ఇమీడియట్లీ నేను ఆ స్కీమ్ అమలు చేయడం జరిగింది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు వృధా చేశారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే 20,000 కోట్ల మిత్తిలు కట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలో వందలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సిద్దిపేట అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్లు మంజూరు చేసిందన్నారు. సిద్దిపేట పర్యటనలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి. ఆ తర్వాత పేషెంట్లకు స్వయంగా బీపీ చెక్ చేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేశారు. 5 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్ట్ కట్టి, కానీ కేవలము 60 టీఎంసీల నీళ్లు ప్రజలకు ఇద్దామని చెప్పి పంపింగ్ చేసినారు. అది కూడా పైనుంచి వాన వచ్చినప్పుడు 60 టీఎంసీ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే మనము ఏదైతే ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కట్టడం జరిగింది. మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఈ సీజన్లో అయినా ముందుకు రావాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలు చేస్తున్న శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25% పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రానికి మరోసారి లేఖ రాశారు.
10 ఏళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా పరిమితులు విధిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రైతులను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వరి ఉత్పత్తి అయినప్పటికీ ధాన్యం సేకరణను ప్రతి సంవత్సరం తగ్గించడం, దొడ్డు బియ్యం సేకరణ విషయంలో మాట మార్చడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు మంత్రి తుమ్మల. నారాయణపేట జిల్లాను సాగునీరు, తాగునీటితో సస్యశ్యామలం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి వాకిడి శ్రీహరి. నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాన్కుర్తి దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా పరిహారం అందిస్తామన్నారు మంత్రి వాకిటి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. లోక్సభలో తాము అడ్డుకుంది డీలిమిటేషన్ బిల్లు మాత్రమేనని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందన్నారు. విపక్షాలు మహిళా కోటాకు వ్యతిరేకమని ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోదీ సర్కార్ నియంత పోకడలను కాంగ్రెస్ డీఎంకే కూటమి అడ్డుకుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తాము మహిళా వ్యతిరేకులమని మోదీ, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్య పక్షాన నిలబడిందన్నారు. తమిళనాడులోని హోసూరులో డీఎంకే చీఫ్ స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అడ్డుకోకుంటే బీజేపీ నియంతలా మారిపోయేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కూటమిని గెలిపించాలన్నారు ఖర్గే. We are for democracy, we are for justice, and we are the people standing with always public. And Modi, for what? He is standing for Chaturvarna, against Sudra, against women. Modi is there. So we want Modi or you want Stalin? Whom you want? లోక్సభలో డీలిమిటేషన్ బిల్లునే విపక్షాలన్నీ కలిసి ఓడించాయన్నారు ఖర్గే. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించామని ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మహిళా కోటా బిల్లుకు కొత్తగా తెచ్చిన డీలిమిటేషన్ బిల్లుకు సంబంధం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లోనే ఏకగ్రీవంగా ఆమోదించామని చెప్పారు. ఆ బిల్లును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఖర్గే. He is telling that he is for women. The most cunning party is BJP. They themselves say Sudras and women should not be respected. Women should be kept away from any political power, and such people are talking that Congress is against. దేశంలో మహిళా రిజర్వేషన్ అమలుకు ఎన్డీఏ సర్కారే అడ్డంకన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. మహిళల కలలను ప్రధాని మోదీయే చిదిమేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం చేసిన కేసీ సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గించాలనే బీజేపీ కుట్రను అడ్డుకున్నామని చెప్పారు. Actually, the dreams of the sisters have been crushed by none other than Prime Minister Narendra Modi. We are completely for women reservation. We are only asking that 2023 legislation already passed. They notified 3 days before it. Please implement immediately. But their agenda to reduce the seat of Tamil Nadu, they reduce the seat of Kerala, like small states, has been defeated. We defeated delimitation bill, but BJP defeated the women reservation. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. మహిళా కోటా బిల్లుకు డీలిమిటేషన్ను చేర్చి కుట్రపూరితంగా పార్లమెంటుకు తెచ్చిందని విమర్శించారు. కొత్తగా చేర్చిన కండిషన్స్ ను తొలగించి 2023 నాటి బిల్లులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. असलियत तो यह है कि महिला आरक्षण बिल हारा ही नहीं है, वो तो संविधान का हिस्सा है. आप बात को गोल 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 घुमाने में लगे हुए हैं. आपने उसमें कंडीशन लगाई है, वो कंडीशन हटा दीजिए. महिलाओं को उनका हक दीजिए. महिलाओं के आरक्षण में रोड़ा मत बनिए, महिलाओं के आरक्षण में अड़ंगा मत डालिए. दिखाइए ईमानदारी और दीजिए आरक्षण जो आप नहीं कर रहे हैं. మహిళా రిజర్వేషన్పై ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. విపక్షాలపై మోదీ కామెంట్లకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. 2023లో పాస్ అయిన బిల్లును అమలు చేయకుండా ఇప్పుడు డీలిమిటేషన్తో లింక్ ఎందుకని నిలదీశారు కాంగ్రెస్ లీడర్లు.